పవన్ కళ్యాణ్ పైన రాజకీయం మీద పవన్ కళ్యాణ్ రాజకీయం అంటే కొద్దిగా తగ్గించాడండి, అది ఒప్పుకోవాలి తప్పదు. ఎందుకంటే ఆయన మరి సినిమా స్పీడ్లో ఉన్నాడు, ఏ స్పీడ్లో ఉన్నాడో తగ్గింది. చాలామంది అడుగుతున్నారు, ఆయన అలా కాదు, తిరగాలి. సినిమా సీఎం అయిన తర్వాత కనిపించిన పెద్ద మార్పు ఏంటి? కనిపించట్లేదు, మరి అదే కాదు చెప్పేది. కనపట్లేదు అంటే మార్పు ఆయన అయిన తర్వాత ఏమనంటే సినిమాల్లో ఉన్నాం, సినిమాలు తీసుకుంటున్నాను అనే తప్ప అది కాదు, అది పద్ధతే కాదు. అది సినిమాలు ఇప్పుడు వ్యాపారం చేస్తున్నాం, వ్యాపారం పార్టీలో తిరుగుతాం, ఇటు చేసుకుంటాం అటు చేసుకుంటాం, అలాగ ఉండాలి తప్ప. అంతేగాని ఏదో మనమే గెలిచాం కదా, పక్కన కూర్చున్నాం కదా అంటే కుదరదు. ఆయనకి ఇచ్చిన శాఖలకి న్యాయం చేస్తున్నాడు. ఆయన చేస్తున్నాడంటే ఆయన ఏం చేయట్లేదు, మామూలే ఈయన చేసుకుంటున్నాడు అన్నీ. ఏదైనా ఉంటే వస్తున్నాడులే, దాని గురించి కాదు. ఏదైనా చిన్న పెద్ద ఉంటే వస్తున్నాడు అంతే తప్ప అది కాదు. అసలు మనిషి ఏంటంటే సీఎం కన్నా డిప్యూటీ సీఎం దీనిగా ఉండాలి, పవర్ఫుల్గా ఉండాలి. మరి ఆయన ఏంటంటే మరి ఆయనకి ఏం మనకు తెలియదు కదా ఏం సంగతి. రాజకీయ పరంగా ప్రజల ఆరాధన పొందుతున్నాడు అంటారా? తిరగడం కాదు, తగ్గించాడు కొద్దిగా మధ్య. ఎందుకు తగ్గించాడు అనేది మనకైతే తెలియదు. ఆయన ఇంకా రాజకీయాల్లో మెరుగుపరచుకోవాల్సిన విషయం ఏమంటారు? మెరుగుపట్టుకునేది ఏముంది, ఆయన రాజకీయాల్లో తిరగడాలండి, తిరగకపోతే అవ్వదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడే చూసుకుంటాడంటే ఎలాగా, నువ్వు డిప్యూటీ సీఎంఏ కదా, ఆయనకన్నా ముందు నువ్వు చేయాలి, వాస్తవమే కదా. ఏం చేయట్లేదు, ఆయన చేస్తున్నాడు. సరే చేసేటప్పుడు ఏముందంటే జనాలు ఏమనుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ గెలిచాడు, ఏ పక్కన ఉన్నాడో కనబడట్లేదు. మీరు అడిగిన ప్రశ్నే ప్రజలు అడుగుతున్నారు. మీ మార్కెట్లో ఉంటాం, ఎంతోమంది అడుగుతారు. అది మరి అంటే ఇప్పుడు ఒక ట్రోలింగ్ జరుగుతుంది ఆయన మీద. ఆయనకి పదవి వచ్చిన తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ తిరుగుతున్నాడు కానీ ఏం చేయట్లేదు అంటారు. తిరుగుతున్నాడు అంటే మామూలుగా ఏదో పని మీద తిరుగుతుంటాడు, అంటే పని అంటే ఏం చేయట్లేదు. పనులు కూడా లేవులే చేసేది అంత ఇదేం లేదు. చేసినంత చెప్పి చేశాడు కాదంటలేదు. కాకపోతే ఏంటంటే ఎందుకో సైడ్ అవుతున్నాడు లైట్గా. మొన్న ఒక మాట అన్నారు ఆయన ప్రెస్ మీట్లో, నాకు పదవి కాదు ముఖ్యం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రజల సంక్షేమమే నాకు ముఖ్యం. సో అది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంటే ఏం చేయాలి, మూలకి వెళ్ళి చూస్తే అర్థమవుద్ది. మనం ఎక్కడో ఉండి కూర్చుంటే అవ్వదు. ఎవరైనా అవ్వండి, పవన్ కళ్యాణ్ అవ్వండి, చంద్రబాబు అవడండి, ఈయన అవనండి, జగన్ అవనండి. ప్రజలే ప్రేమమే మనుషులకి. ఇంకొక మాట కూడా అంటున్నారు, విజయ్ గారు తమిళనాడులో సింగిల్గా పోటీ చేసి సీఎం అయ్యారు కదా, అలా వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. నీకు దమ్ముంటే సింగిల్గా పోటీ చేసి సీఎం. అది దమ్ముంటే సింగిల్గా పోటీ చేయు, ఇది ఉంటే సరిపోయి, అది ఆయన చెప్పకూడదు, ఈ మాట మాట్లాడకూడదు. సింగిల్గా పోటీ చేస్తే చేస్తే చెప్పలేమండి, అది కష్టం. సింగిల్గా పోటీ చేస్తే రాదు, అందులో డౌట్ లేదు. ఓవరాల్గా ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే, పవన్ కళ్యాణ్ గారు నేను చెప్తాను వింటున్నారా, చిరంజీవి పెట్టినప్పుడే లేదు, అంతకన్నా ఈయనకేం పవర్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే బీజేపీ కూడా అధికారులు ఉంది కాబట్టి ఈయన ఏంటంటే ఈయనతో కలిశాడు కాబట్టి ఇద్దరు కలిసి కూటమైంది. అంతేగాని ఎవరు కాలేదు సింగిల్గా పెట్టేసుకొని అయిపోవాలంటే కష్టం. ఓకే బాబు.